లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన జైలర్ సినిమా గొప్ప సినిమా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నా, గొప్ప సినిమా కాదు అది. నాకు దానికంటే పేట చాలా ఇష్టం. పేట వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. యాజ్ అ ఫ్యాన్ గా, రజనీకాంత్ గారి ఫ్యాన్ గా నేను ఇప్పటివరకు రజనీకాంత్ గారు అట్లాంటి కైండ్ ఆఫ్ నెగిటివ్ ఆర్ గ్రే షేడ్ ఉన్న రోల్ ఇప్పటివరకు చేయలేదు. పేట వాజ్ ద ఫస్ట్ వన్. కాకపోతే జైలర్ కి మామూలు రెస్పాన్స్ రాలే. 650 crores గ్రాస్, ఇంత 600 crores అంత 8 crores గ్రాస్ కొట్టింది. ఖచ్చితంగా జైలర్ 2 కూడా వస్తుందని చెప్పేశారు. జైలర్ 2 షూటింగ్ స్క్రిప్ట్ అయితే రెడీగా ఉంది. ప్రీ ప్రొడక్షన్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఈ మూవీకి నెల్సన్ పేరు మారుదాం అనుకుంటున్నారంట. ఆ పేరు హుకుం అంటున్నారు. అయితే ప్రస్తుతానికి అది వర్కింగ్ టైటిల్ మాత్రమే, దానికి కన్ఫర్మేషన్ లేదు, మనకు తెలుస్తుంది. జైలర్ 2 కి వస్తే హుకుం. నాకైతే మాత్రం జైలర్ 2 గానే పెడితేనే బెటర్ నా ఫీలింగ్ అన్నట్టు. ఎందుకంటే హుకుం అని కొత్త పెడితే మాత్రం అవసరం లేదు. లైక్ జైలర్ అనేది షార్ట్ అండ్ స్వీట్ లో బ్రాండ్ అయిపోతుంది ఈజీగా అయిపోతుంది. సో దాని వల్ల యూ కెన్ ఈజీలీ పెనెట్రేట్. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నా, నార్త్ లో పెద్దగా లేదు భయ్యా మార్కెట్. వీళ్ళు అసలు స్టార్టింగ్ నుంచే లేదు. ఏ డబ్బులు వచ్చినా కానీ సౌత్ నుంచే వచ్చింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ వీళ్ళు ఇవే ఉన్నాయి, ఇవే వస్తాయి. వీళ్ళు ఏదో ఇప్పుడు వచ్చేసి 1000 crores కొడుతుంది అంటే సౌత్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ సీక్వెల్ కాబట్టి. బట్ వీళ్ళు ప్రమోట్ చేస్తుంటే రజనీకాంత్ గారి సినిమా అండ్ ఆల్సో చాలా, ఒకవేళ నువ్వు క్రియేట్ చేయగలిగి ఉంటే చాలా ఎక్కువ క్లౌడ్ వచ్చేది స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ మూవీ నుంచి. ఇప్పుడు కొత్తగా వస్తుందంటే నాకు డౌటే. బట్ రైట్ నౌ జైలర్ 2 ఈజ్ హ్యాపెనింగ్. జూన్ నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అంట. తలైవర్ 171 అయిపోయిన తర్వాతనే, షూటింగ్ అయిపోయిన తర్వాతనే ఈ సినిమా షూటింగ్ అవుతుందంట. తలైవర్ 171 అయిపోయిన తర్వాత, ఇది మన లోకేష్ కనకరాజు మూవీ. జైలర్ 2 అంటే నీకు ప్రమోషన్స్ లో చాలా ఖర్చు తగ్గుద్ది. yes I agree. అంటే ఎప్పుడైతే బ్రాండ్ ని పుష్ చేయడం ఈజీ, కరెక్టే. అది నువ్వు ఎప్పుడైతే హుక్కుం అని చెప్పావో, నువ్వు జైలర్ 2 అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును 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 అదేనా? అవును అవును. అది ఇప్పుడు నీకు ఆ ట్యాగ్ జైలర్ అనేది ట్యాగ్. సో జైలర్ కా హుకుం అదో టైటిల్. టైగర్ కా హుకుం టెక్నికల్లీ. టైగర్ కా హుకుం, టైగర్ కా హుకుం కూడా పెద్ద వర్క్ కాదు. హుకుం సాంగ్ అంత పెద్ద హిట్ అయింది కదా. హుకుం ఎట్టయింది, హుకుం ఎట్టయినంత మాత్రం అవ్వాలా? కానీ నాకు తెలిసి జైలర్ అనే స్టాంప్ పక్కా ఉండాలిరా. నాకు తెలిసి వాళ్ళు అదే చూస్తారు అనుకుంటా. ఇది ప్రస్తుతానికి అఫీషియల్ అయితే కాదు కదా హుకుం అనే దాంతో పోస్టర్స్ రాలేదు, అంటే నో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే జరగలేదు. అంటే పెద్ద న్యూస్ నుంచి వచ్చింది. పింక్ విల్లా వాస్ టాకింగ్ అబౌట్ ఇట్. లేకపోతే నేను మాట్లాడకపోయాను, లైట్ తీసుకునేటాన్ని. పింక్ విల్లా సెట్ సో యా రెస్పెక్టబుల్ పేపర్ అది పింక్ విల్లా. కాబట్టి అనుకుంటున్నా. కాకపోతే ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, నేను జైలర్ 2 గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్ పార్ట్ లో శివరాజ్ కుమార్ గారిని తీసుకొచ్చారు. సెకండ్ లైక్ దాంట్లోనే మనకి మోహన్ లాల్ గారు తీసుకొచ్చారు. యాక్చువల్లీ బాలకృష్ణ గారు ఆ మూవీలో ఒక పోలీస్ క్యారెక్టర్ చేయాల్సిందే, చేయలేదు. ఈ సినిమాలో చేస్తారా? వాళ్ళు ఉండాలి. బాలయ్య ఈ సినిమాలో ఉండాలి, రచ్చ మామూలుగా ఉండదు. ఎందుకంటే లైక్ సౌత్ లైక్ తెలుగుని బాగా చేయొచ్చు, క్యాటర్ చేయొచ్చు, అయిపోద్ది క్యాషెస్. అంటే అరే జైలర్ చాలా పెద్ద హిట్ తెలుగులో. అవును, చాలా చాలా పెద్ద, చాలా పెద్ద హిట్. ఐ థింక్ అది ఆయన చెప్పారు కదా ఆల్రెడీ. ఎవరు అడగలేదు అక్కడ, బాలయ్య గారి గురించి కూడా అడగలేదు. మీరు యాక్టర్స్ ఇంకేమన్నా తీసుకుందాం అనుకుంటున్నారంటే, బాలయ్య గారిని ట్రై చేసాం, ఆయన ఆర్క్ మేము రాసాము కానీ అది ఎందుకో సెట్ కాలేదు, అందుకని మేము తీసుకోలేదు అని చెప్పేసి చెప్పారు. ఐ థింక్ ఆయన దీంట్లో వర్క్ చేస్తారు. కన్నడ, మలయాళం, తెలుగు, ఇప్పుడు తమిళ్ రే మామూలుగా ఉండదురా తెలుగులో కనుక. ఆయన బాలయ్య ఉంటే మాత్రం వేరే ఉంటది, గ్యారంటీ ఉండాలి. నాకైతే మాత్రం వీళ్ళు కాదు, వీళ్ళు జైలర్ అంటే ఇంకొక బ్రాండ్ ఏంటంటే, రజనీకాంత్ గారు ఇదంతా పక్కన పెడితే క్యామియోస్ ఆర్ ద అనదర్ ఐపీ ఫర్ జైలర్. అంటే అరే మొత్తం టోటల్ టెక్నికల్ చెప్పాలంటే విలన్ చాలా వీక్ సినిమాలో, చాలా వీక్. మొత్తం తలైవర్ భుజస్కంధాల మీద నడిచింది సినిమా మనకి. సెకండ్ హాఫ్ అంతా పెద్దగా ఏమీ లేదు. సెకండ్ హాఫ్ లో మిగతా అంతా లాస్ట్ క్లైమాక్స్ అంతా వర్కౌట్ అయింది. ఏంటంటే వీళ్ళందరూ వచ్చి ఒకటే జైలర్ లైక్ హుకుం సాంగ్ మీద వీళ్ళందరికి ఎలివేషన్స్ పడతా మైండ్ పోద్దు తెలుసా ఆ షార్ట్లు చూస్తుంటే. ఒక్కోటి నేను 8ంటికి డే 1 8 AM పొద్దున నేను వెళ్ళింది. నేను థియేటర్కి వెళ్తే వాళ్ళకి కట్ వచ్చింది, అది హ్యాంగ్ అయింది థియేటర్ లో. చెప్పావు కదా తలకాయ నొప్పి. బట్ తర్వాత చూసిన తర్వాత కూడా ఆ గూస్ బంప్ మెటీరియల్ వేరే ఉంటది. బట్ నేను అదే అంటున్నా, బాలకృష్ణ గారు కనుక దీంట్లో ఉంటే దాన్ని నెల్సన్ ఎట్లా ప్రజెంట్ చేస్తారో చూసిన తర్వాత వేరే ఉంటది. రే బాలయ్యకి డైలాగ్ అనుకుంటాం కానీ డైలాగ్ కాకుండా జనరల్ గా ఆయన ప్రెజెన్స్ ని వాళ్ళు వాడుకుంటే మాత్రం బాగుంటది బ్రో. ఏమనంటే బాలయ్య అంటే ఇవే సినిమాలు ఇవే డైలాగ్ ఫిక్స్ అయిపోతున్నాం కానీ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేస్తే బాగుంటది, డిఫరెంట్ గా బాగుంటది. లేక ఎందుకో నాకు అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది. లెట్స్ సీ. నాకైతే మాత్రం ఉండాలనిపిస్తుంది జైలర్ 2 గురించి. అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పినా కూడా ఉంటే అని చెప్పట్లేదు, ఆయన అన్నాడు, ఆయన జైలర్ టైంలో అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ ఉంది,
సో అండ్ ఆల్సో వాళ్ళకి మార్కెటింగ్ యూజ్ అవుతుంది, బ్రాండింగ్ యూజ్ అవుతుంది, తెలుగులో ఖచ్చితంగా జనాలు వస్తారు. ఎలా ఉండబోతుంది ఇప్పుడు బాలయ్య విత్ రజనీకాంత్ గారు ఉంటే ఎలా ఉండబోతుంది, చాలా ఉన్నాయి. సో ఫ్యాక్టర్స్ అన్ని బాగున్నాయి కాబట్టి ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్. ప్లీజ్ అడగండి, బాలయ్య గారు గురించి చేయాలి, బాగుంటుంది, అందరం బాగుంటుంది అనమాట. యా, ఇట్స్ ఇదన్నమాట సిచ్యువేషన్. జైలర్ 2 మేబీ హుకుమ్ అంటే టైటిల్. నాకైతే మాత్రం ఐఎమ్ ఓకే, గొప్ప స్టోరీ అయితే కాదు గ్యారంటీగా, నాకైతే అది అనిపిస్తుంది. బట్ చూద్దాం ఎలా ఉంటుందో. నీ థాట్స్ ఏంటి చెప్పండి నాకైతే మాత్రం. సో యా,